హాయ్ ఫ్రెండ్స్, నన్ను యూట్యూబ్లో రెగ్యులర్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, పిల్లలు ఫాలో అవుతున్నారు. వెరీ గుడ్, మంచిది. నన్ను ఈ మధ్యన ఒక స్టూడెంట్ నన్ను అడిగాడు, సార్ యూపీఎస్సీ స్టాండర్డ్ అంటే సివిల్ స్టాండర్డ్లో సివిల్ సర్వీస్ స్టాండర్డ్ క్వశ్చన్స్ కానిస్టేబుల్లో కానీ ఎస్ఐలో కానీ గ్రూప్ 2లో కానీ ఇస్తారా సార్ అంటే, స్టాండర్డ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఆ స్టాండర్డ్ బుక్స్ చదువుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ క్వశ్చన్. ఇంకోటి, నేను ఓల్డ్ ప్యాటర్న్ న్యూ ప్యాటర్న్ తేడా చెప్తాను. యూపీఎస్సీ ప్యాటర్న్ స్టైల్ ఎలా ఉంటుందో చెప్తాను. ఇంతకుముందు ఓల్డ్ ప్యాటర్న్లో డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుండే. ఆర్టికల్ 14 ఏంటిది? రైట్ టు ఈక్వాలిటీ. డైరెక్ట్ క్వశ్చన్ ఉండే. ఇప్పుడు అలా కాదు, ఇండైరెక్ట్ క్వశ్చన్. ఎలా అంటే ఇండైరెక్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుందో చెప్తాను నేను. ఇండైరెక్ట్ క్వశ్చన్ అంటే ఏంటంటే ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 22 ఈ 4 క్వశ్చన్లు ఓకేనా. ఇది ఏ క్వశ్చన్లో, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అని అడిగేసి ఓకేనా. కింద మళ్ళీ రోమన్ నంబర్లో ఏబిసి, రోమన్ నంబర్ 2లో బిసిడి, రోమన్ నంబర్ 3లో సి డి ఏ, రోమన్ నంబర్ 4లో ఏది కాదని అడుగుతున్నాడు. సో ఇది యాక్చువల్ సివిల్ సర్వీస్ ప్యాటర్న్. విషయం ఏంటంటే ఈ కింది వాటిలో సరైనది లేదా ఈ క్రింది వాటిలో దాని ఏమంటారు ఆర్టికల్స్, దాని ఏమంటారు జత చేయమంటాడు. లేదా ఈ క్రింది వాటిలో సరైనది ఏది అంటాడు. లేదంటే ఈ క్రింది వాటిలో ఈ ఆర్టికల్స్ ఇచ్చి పైన ఇచ్చేసి ఈ క్రింది వాటిలో సరికాంది ఏదని అడుగుతాడు. సో ఇంతకుముందు డైరెక్ట్ క్వశ్చన్ ఉంటే ఇప్పుడు ఇండైరెక్ట్ క్వశ్చన్ వచ్చాడు. ఫస్ట్ ఒకటి అంటే ఒక టాపిక్ తీసుకొని ఒక ఫండమెంటల్ రైట్స్లో నేను ఆర్టికల్ సంబంధించింది ఇట్లా అడిగే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ఫర్ సపోజ్ ఎకానమీ తీసుకున్నారనుకోండి. మీరు ఎకానమీ తీసుకుంటే ఎకానమీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ద్రవ్యోల్బణం జరుగుతుంది యాక్చువల్గా. అంటే ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే రేట్లు పెరుగుతున్నాయి, వస్తువుల రేట్లు. సో ప్రస్తుతానికి ద్రవ్యోల్బణం జరగడానికి గల కారణాలు ఏంటని అడుగుతాడు. ఏ మినిమం సపోర్ట్ ప్రైస్. మినిమం సపోర్ట్ ప్రైస్ రేట్ పెరిగితే ఆటోమేటిక్గా ద్రవ్యోల్బణం పెరుగుతుంది యాక్చువల్గా. బి, సో డాలర్ రేట్ పెరిగింది, ఆటోమేటిక్గా దాని ఏమంటారు రూపాయి మార్కెట్ రేట్ విలువ పడిపోయింది. సి, వ్యవసాయ రంగంలో ఉత్పత్తి తగ్గిపోవడం. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి తగ్గిపోవడం. సో ఈ విధంగా ఒక ఏబిసిడి అని ఇచ్చేసి కింద ఇచ్చేసి మళ్ళీ కింద ఏం చేస్తానంటే ఇలా ఏబిసిడి లేదంటే ఇలా రోమన్ నెంబర్స్ 1, 2, 3 ఇచ్చేసి ఈ పక్కన ఏబిసిడి అని మ్యాచ్ ఇచ్చేసి దీనికి రిలేటెడ్ మ్యాచ్ ఇక్కడ అడుగుతున్నాను. సో అంటే దీని విషయం ఏంటంటే, దీనిలో మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే యూపీఎస్సీ ప్యాటర్న్ అంటే ఏంటంటే, ఇంతకుముందు ఒక టాపిక్ తీసుకుంటే దానిలో సంవత్సరం ఏంటి, దానిలో మ్యాటర్ ఏంటి చదువుకుంటే అయిపోయింది. కానీ ఇప్పుడు అలా కాదు, దాన్ని ఇన్డెప్త్గా చదవాలి. ఇన్డెప్త్గా చదివితేనే నీకు అర్థమవుతుంది. సో ఇది సెకండ్ ప్యాటర్న్. ఒకటేమో మ్యాచ్ చేసి అడుగుతాడు, పక్కన ఏబీసీలు అడుగుతున్నాడు. ఇంకొకటి వెరైటీగా కరెంట్ అఫైర్స్ అడుగుతున్నాడు. కరెంట్ అఫైర్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అంటే వెరీ బ్రహ్మాండంగా అడుగుతున్నాడు కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉందంటే క్వశ్చన్స్ ఎలా ఎంత సూపర్గా ఫ్రేమ్ చేస్తున్నారు చెప్తున్నానండి. కరెంట్ అఫైర్స్ను సబ్జెక్టులు రిలేటెడ్లోకి తీసుకొచ్చి దాన్ని ఏమంటారు సబ్జెక్ట్ రిలేటెడ్గా తీసుకొచ్చి దానిలో మళ్ళీ ఇలానే ఏబిసిడి అడిగేసి ఓకేనా, సరికాంది ఏంది లేదా సరి ఏంది లేదా దాన్ని ఏమంటారు ఇలా మ్యాచ్ చేస్తున్నారు. ఇది ఏదో నీకు సింపుల్గా దాని ఏమంటారు నువ్వు హైటెక్ విజయరహస్యం చదివితేనే లేకపోతే ఏమంటారు సబ్జెక్ట్ చదివితే రాదు. కన్సర్న్డ్ బుక్స్ చదవాలి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మన కానిస్టేబుల్ ఎగ్జామ్ బాగా హార్డ్ వచ్చింది సార్. హార్డ్ రాలేదు యాక్చువల్లీ, చాలా ఈజీగా ఉంది. అసలు మీరు చదవాలి ఫస్ట్. మీరు దాని ఏమంటారు మెటీరియల్ నోట్స్ పట్టుకొని ఇన్స్టిట్యూట్ మెటీరియల్ నోట్స్ పట్టుకొని అవి చదివేసి నాకు రావట్లే అంటే రాదు యాక్చువల్గా. నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. సబ్జెక్ట్ను లెంత్గా అనాలిసిస్ చేసి కరెంట్ అఫైర్స్కి అనాలిసిస్ చేసి చదివితే తప్ప రాదు. ప్రిస్క్రైబ్డ్ సిలబస్ నుండి మాత్రమే వస్తాయి క్వశ్చన్స్, దాటి రావు. యూపీఎస్సీ ప్యాటర్న్ అంటే ఇన్డెప్త్గా అడుగుతాడు, అనాలిసిస్ చేసి అడుగుతాడు, ఇలా మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అడుగుతాడు ఓకేనా. ఇది ఈ స్టైల్లో మీరు దాని ఏమంటారు ప్రాక్టీస్ చేయాలి. ఈ స్టైల్లో ఎవరైనా దాని ఏమంటారు మన ఎవరైనా టెస్ట్ సిరీస్ పెడితే మీరు చూసుకోవాలి. ఇది యూపీఎస్సీ ప్యాటర్న్. మామూలు ఇంతకుముందు ఎర్లియర్ డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతుండే, ఇప్పుడు ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతున్నాడు. దాని ఏమంటారు నెక్స్ట్ ఇయర్స్ ఇచ్చి ఇలా ఇయర్స్ ఇచ్చేసి ఇలా ఇయర్స్ ఇచ్చేసి 1992, 1996, నెక్స్ట్ 2005. సో ఇయర్స్ ఇచ్చేసి కింద ఏబిసి అని చెప్పేసి ఇలా మ్యాచ్ చేస్తున్నాడు.
ఈ సింపుల్ గా రావు యాక్చువల్గా. మీరు సబ్జెక్ట్ చదువు దాని అంటే సింపుల్ ఏదో చదువుకుంటా పోతున్నా అంటే రాదు. ఓకే, దీనికి చేయాల్సిన పని ఏంటంటే యూపీఎస్సీ క్వశ్చన్స్ ట్యాకిల్ చేయాలంటే అట్లీస్ట్ సబ్జెక్ట్ నువ్వు 3 సార్లు చదివి ఉండాలి. తర్వాత అలాంటి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసి ఉండాలి, ఆ టెస్ట్ పేపర్స్ అలాంటి ప్రాక్టీస్ చేసి ఉండాలి. మూడోది సబ్జెక్ట్ ను ఇన్ డెప్త్ గా చదవాలి, దాన్ని కరెంట్ అఫైర్స్ లింక్ చేసి చదవాలి. ఇలా చదివితే మాత్రం రాదు. యూపీఎస్సీ అంటే యూపీఎస్సీ క్వశ్చన్ తీసుకొచ్చి దీనిలో అడగడు బ్రదర్స్. ఓకేనా, క్వశ్చన్స్ అంటే ఇక్కడ ఏంటంటే సగం తెలిసిన వాళ్ళు కూడా అంటే అమాయకంగా క్వశ్చన్ అడగడం మీరు దాని ఏమంటారు మొత్తం తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు, ఏం తెలియని వాళ్ళకి చెప్పొచ్చు. ఈ సగం తెలిసిన వాళ్ళకి చెప్పడం మాత్రం బాగా కష్టం. అంటే అడిగినా అని చెప్పట్లేదు, నేను ఏదో ఆవేశకు చెప్పట్లేదు. మ్యాటర్ ఏంటంటే ఈ సగం తెలిసిన వాళ్ళకి తెలిసి చెప్పడం కష్టం. యూపీఎస్సీ ప్యాటర్న్ అంటే ఇది సింపుల్గా చదివితే రాదు. యూపీఎస్సీ ప్యాటర్న్ అంటే సింపుల్గా చదివితే అసలే రాదు. అర్థం చేసుకోవాలి, అనాలిసిస్ చేయాలి, నోట్స్ రాసుకోవాలి, కరెంట్ అఫైర్స్ బాగా అప్రోచ్ అవ్వాలి. మొత్తం అప్రోచ్ అవ్వండి, మొత్తం కరెంట్ అఫైర్స్ చదవమని కాదు. ఇంతకుముందు ఎవరైనా గురించి అడిగితే ఆ వ్యక్తి పోస్ట్ ఏది అడిగేది, ఇప్పుడు అట్లా కాదు. ఇంతకుముందు ఏ పోస్ట్లో చేసిండు, అక్కడ ఎంతకాలం చేసిండు, ఆయన డిజిగ్నేషన్ ఏంటి, ఇవన్నీ అడుగుతున్నాడు. యాక్చువల్లీ ఏదైనా ప్లేస్ ఉంటుంది, ప్లేస్ స్పెషాలిటీ ఏంది అడిగి ఇంతకుముందు. ఓకేనా, ప్లేస్ స్పెషాలిటీ ఏంది కాదు, యాక్చువల్గా ఆ ప్లేసెస్లో ఇంకేమైనా దాని ఏమంటారు ఇంకేమైనా స్పెషాలిటీస్ ఉన్నాయా, దాని యొక్క దాని అంటే చరిత్ర ఏంటిది, అవన్నీ కింద ఇచ్చేసి కింద మళ్ళీ రోమన్ నెంబర్స్లో నెంబర్సింగ్ ఇస్తున్నాడు. సో మీరు గుర్తుపెట్టుకోండి, లాస్ట్ వరకు ప్రయత్నిస్తే ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా, డెఫినెట్గా వస్తుంది, రావద్దు అనుకోకండి. ఇప్పుడు నేను కొన్ని వేల మందితో మాట్లాడతాను, మీకున్న డౌట్స్ వాళ్ళకు ఉంటాయి. మీరేం ఎగ్జామ్షన్ కాదు దానిలో సార్ నాకే వస్తున్నాయి ఇలాంటి డౌట్లు కాదు, మీకు వచ్చినట్టు అందరికి వస్తున్నాయి. ఇంకా మీకు ఎవరైనా దాని గురించి అవగాహన లేకపోతే నాకు కాల్ చేయండి. నా నెంబర్ 95509641 నెంబర్ కాల్ చేయండి. డెఫినెట్గా నేను దాని అంటారు నాకు వాట్సాప్ చేయండి, నేను డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తాను. నేను కొంచెం సీరియస్గా ప్రిపేర్ అయ్యేలా గైడెన్స్ ఇస్తాను. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.